ఉపాధి గ్రామ సభలు ఒకరోజే అన్ని పంచాయతీల్లో నిర్వహణ, చేసిన పనులపై సమీక్ష, కొత్తవి 87 రకాల వాటిని అనుమతి. ఉపాధి పనులు పెద్ద ఎత్తున సాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో శుక్రవారం గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాల్లో అన్ని జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజులో వీటిని నిర్వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఉపాధి కూలీలు వేతనాలు భారీగా లభించేలా పనుల కల్పన, మరోవైపు మెటీరియల్ కోటా ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపకరించే పనులకు అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పథకాన్ని అంతగా ఉపయోగించిన పరిస్థితి లేకపోగా భారీగా అవినీతికి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ ఉపాధి పనులకు దృష్టి పెట్టింది. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక దృష్టి సాగించారు. ప్రస్తుతం ప్రభుత్వం లక్ష్యంగా అనుగుణంగా పథకాన్ని అమలు కోసం మార్గసూత్రాలు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన పనుల సమీక్షతో పాటు కొత్తవి చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గం ఎర్రజర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఉపాధి గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు ఎంపీటీఓ శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, బీజేపీ ఇన్ఛార్జ్ యోగయ్య యాదవ్, స్పెషల్ ఆఫీసర్ గోపీచంద్, సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ ఘట్టమనేని శ్రీనివాసులు, గుర్రాల విమల్, బండారు మదన్, కంకణాల శ్రీను, రాయపాటి అజయ్, చెన్నుపాటి భాస్కర్ ఈ సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. రాజు గారిని కూడా వేదికని అలంకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. అలాగే మన నూకసాని బాలాజీ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు మన గౌరవ ఎంపీటీసీ గారు. ధన్యవాదాలు సార్. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. ఈ పంచాయతీలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి కావచ్చు, అట్లాగే నీటి సంరక్షణ, వ్యవసాయ అనుబంధ పనులు, వివిధ రకాల పనులని మనం గ్రామ పంచాయతీలో సమకూర్చి సర్వతోముఖాభివృద్ధి చెందించాలని చెప్పి మన ప్రభుత్వము నిర్దేశించుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ఎంపీఓ గారికి, మా ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ రావు గారికి, మరియు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ గారికి, మరియు మనకి ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లు, మన వార్డు మెంబర్సు, గ్రామ ప్రజలు, మరియు బీజేపీ అధికార పార్టీ అధ్యక్షుడు యోగయ్య యాదవ్ గారికి, మా ఎండిఓ గారికి, మరియు ఇతర అధికారులు, మా సర్పంచ్ గారికి, మరియు ఇక్కడ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఉన్నప్పుడు అడిగిందే తడువుగా ఏది అడిగితే అది నీకు 4 కావాలంటే 8గా తీసుకెళ్ళి ఊరికి బాగు చేయి, ఏ డౌటే లేదని చెప్పి మాకు ఇదివరకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పి అనేక సందర్భాల్లో చేసిన పనులన్నీ ఉన్నాయి. మన గ్రామంలో మన ద్వారా అభివృద్ధి పార్టీలకు అతీతంగా అందరికీ మంచినీటి కొలాయిలు వేసినాం.
లైటింగ్లు కట్టించాం, సోలార్ బోర్లు వేసాం, గృహ నిర్మాణాలు చేసాం, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం, 70% సిమెంట్ రోడ్లు వేసాం, 2 అంగన్వాడీ బిల్డింగులు కట్టాం, ఒక పశు వైద్యశాల నిర్మాణం చేశాం, ఎంపీపీ స్కూల్ పారివాడ నిర్మాణము, నీరు చెట్టు కింద సుమారు 50 లక్షల చెరువు ఎర్రవాగులు చేశాం. అర్హత గల వారందరికీ పెన్షన్లు సుమారు 300కు పైగా ఇచ్చాం. రైతులందరికీ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, గోకులాలు నిర్మాణాలు అన్నీ చేశాం. ఇవన్నీ గ్రామానికి ఇంకా ఎన్నో చేశాం. మంగళాద్రిపురానికి సంబంధించి 86 పట్టాలు ఇచ్చాం. స్కూలు, ప్రహరీ గోడ, ఎర్రజల్ల టు మంగళాద్రిపురం సీసీ రోడ్డు కిలోమీటరు, మినరల్ వాటర్ ప్లాంటు, సామాజిక భవనము, నీరు చెట్టు, చెరువు చల్లవారి కుంట, ఇంకా మిగతా పనులన్నీ 30 లక్షలు చేశాం. 40,000 లీటర్ల ఎస్ఎస్ ట్యాంకు కట్టాం. ఇవన్నీ కాకుండా గ్రావెల్ రోడ్లు 10 కిలోమీటర్లు వేసాం. రైతు రథాలు 2 ఇచ్చాం. ఒంగోలు టు పొందూరు రోడ్డు నిర్మాణం 40 బ్రిడ్జిలతో సహా ఎమ్మెల్యే గారే చేశారు. మాదిగపల్లి స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం, కుల మతాలకు అతీతంగా 3 అంగన్వాడీ పోస్టులు ఇచ్చాం. శ్మశానానికి రూమ్ కట్టాము. మరియు 4,000 ట్రాక్టర్ల మట్టితో నీరు చెట్టు పనితో శ్మశానాన్ని ఎత్తులేపడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకా ఇచ్చాము. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ఊరికి ఏమేం చేస్తాడు ఏందనేది అన్నీ ప్రకటిస్తాడు. ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఇంకా ఇతర నిధుల కింద కానీ అన్ని రకాలుగా ప్రకటిస్తాడు. అవన్నీ మనం విని సంతోషించి ఆయన ఏదైనా సరే అడిగితే మీ ఊరికంటే ఎన్నైనా తీసుకెళ్ళండి, అనుమానమే లేదు అనే మాట తప్ప రెండోది ఏముండదు మన ఊరి విషయంలో. మన ఊరంటే ఆయనకి అత్యంత ప్రేమ. అందువల్ల ఆయనే వెన్నంటి ఉండి మనం అన్ని విధాలుగా ఆయన సహాయ సహకారాలు ఆయన నుంచి మనం కోఆపరేషన్ తీసుకొని మన ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మరి గౌరవ శాస్త్రజ్ఞులు గారు కూడా మన దగ్గర ఉన్నారు, మన మధ్య ఉన్నారు. వారి దృష్టి కూడా తీసుకెళ్తే ఫర్దర్గా కూడా ఈ ఊరి డెవలప్మెంట్కి కానీ మీ ఇండివిజువల్గా మీకు ఉండేటువంటి సమస్యలు కానీ అన్నీ కూడా పరిష్కారం దిశగా ముందుకు సాగుతాయి. కాబట్టి మరి గ్రామస్తులందరూ, పౌరులందరూ వచ్చిన వారు ఉన్నారు, ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. అలాగే గ్రామంలో 5 ఏళ్ల రాక్షస పాలన చూసాం మనం. గ్రామాలు ఎక్కడా కూడా డెవలప్ అవ్వాల. గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు గ్రామ సభలు పెట్టారు. అంతా రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. మనకు వచ్చి 70-80 రోజులు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి. కాబట్టి మీరు చెప్తే అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. మేజర్ సమస్యలు మన గ్రామంలో ఏమున్నాయో ఫస్ట్ మీరు చెప్పారంటే తర్వాత మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే మొహమాట పడకుండా మన వీధిలో కానీ మన ఊర్లో కానీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మీరు కొంతమంది మాట్లాడి చెప్పండి. చెప్తే దాన్ని బట్టి మనం అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఊరికనే వచ్చి గమ్మ కూర్చొని వెళ్ళిపోయారంటే పనులు మా పాటికి మేము రొటీన్గా చేస్తాం. అందుకని మీరు ముందు మాట్లాడారు. అయితే అవి నీళ్ళు ఒక పక్క మురుగుడు వస్తుంది సార్. కానీ యువతల పక్క అసలు కాలువలు లేవు సార్. ఎవరింటి ముంగలు మనం దోపుకుంటున్నాం. అవి వాసన సార్. అసలు దోమల దెబ్బకి మైక్ పని చేయట్లా. మైక్ కూడా మా ఇల్లు దోమలు చిన్నపిల్లలు కూడా సార్ నిద్రపోతుంది సార్. కానీ కాలువలో కాకుండా అవి బార్కి వెళ్ళేటట్టు చేయండి సార్. ఎవరు రోడ్ వేసింది మీరే. మేమేనా? పక్కేసారు. సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? సిమెంట్ రోడ్లు అన్ని మీరే సార్. బాగా చేసింది మీరే. చెరువు పొడికి తీసింది ఎవరు? మీరే. అన్ని చేసింది మీరే. పట్టాలు ఇచ్చింది ఎవరు? మీరే. మళ్ళీ ఏమైనా ఆ పట్టాలు? పట్టాలు మారిపోయినాయి సార్. దాన్ని నేను చెప్తాను. ఓకే, ఇంకేంటమ్మా ఇది? ఏదో చెప్తున్నా సార్. వాటర్ ప్రాబ్లం కొంచెం ఇల్లు లేని వాళ్ళు కొద్ది లోన్ ఏదో ఇల్లు కట్టిస్తే బాగుంటుందని. ఫ్లాట్లు అది పట్టా కాగితాలు మీరే ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారు. అది ఇంకా మనకి ఇల్లు కొద్దిగా మీరు అన్నీ మీరే చేశారు. ఎవరమైనా మీకే రుణపడి ఉంటాం కానీ కొద్దిగా ఇది కూడా చేస్తే బాగుంటుంది. కొద్దిగా పట్టాలు లేని వాళ్ళకి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారా? ఆర్డబ్ల్యూఎస్ ఎవరున్నారు? ప్రాబ్లము ఇల్లులు కొంచెం ఇల్లు కట్టిస్తే బాగుంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4-5 ఉన్నారు కదా, ప్రాబ్లం అయిపోతుంది. చాలా కష్టంగా ఉంది. కొంచెం వాటర్ అను ఎప్పుడైనా వచ్చినప్పుడైనా ఉన్నప్పుడైనా నీళ్ళకి చాలా ప్రాబ్లం. నీళ్ళకి మోరీలు దోమలు అంతా బాగాలేవు. అది కొంచెం ఇల్లు కట్టిస్తే బాగుంటుందని.
కుంతాల వెంకటస్వామి సార్, కుంతాల వెంకటస్వామి. ఇప్పుడు మంగళాద్రిపురంలో మన జనార్దన్ పట్టాలి సార్, ఇల్లు కట్టుకున్నాం. కరెంట్ లేదు సార్, ఇంట్లో ఇల్లు కట్టుకోను కూడా కొద్దిగా కరెంట్ లైన్ వేస్తేనే మీటర్ ఇస్తామంటారు సార్. కొద్దిగా కరెంట్ లైన్ వేయాలి సార్. ఇల్లు కట్టుకొని కూడా చీకట్లో ఉంటున్నాం సార్. కొద్దిగా కరెంట్ లైన్ వేస్తాం. ఇంకెవరు మాట్లాడతారు? ఇంకెవరమ్మా మాట్లాడేది? వైసీపీ వాళ్ళు ఒక కాలువలు కట్టారు. కాలువలు కడితే ఈశాన్యం వాళ్ళు కానీ పండుగ పెట్టారు. ఎంత దారుణం! ఒక్క నీళ్ళు పెట్టు ఒట్టు పెట్టు అన్ని దావాలే అన్ని కట్ట. మా టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు జనార్దన్ గారు మహానుభావుడు ఎంతగా చేశారంటే అది చెప్పడానికి లేదు. ఆయనకే తప్పు. ఎందుకంటే మేము మా జనార్దన్ గారు అంత మంచి మనిషి. అయితే వీళ్ళు కాలేజీ డబ్బులు తీసుకున్నారు. ఏంటంటే మా ఇష్టం, మా కథలు, మాది రాజ్యం అన్నారు. ఏమంటే కేసులు నా మీద ఎన్ని కేసులు లెక్కలేదు. నేను అధికారికి కూడా జనార్దన్ కూడా చెప్పలేదు. ఈ రకంగా చేస్తారు. అయితే దయచేసి మాత్రం ఈశాన్యం పంపించేటట్టు చేయండి సార్. మాకు ఒక కమిటీ లేదు, ఒకటి ఏమీ లేదు. ఎందుకంటే మేము పార్టీకి మేము ఓట్లు కట్టుబడి ఉంటున్నాం, కానీ చేసేవాళ్ళు సరిలేరు. మాకు చేసేవాళ్ళు సరిలేరు. ఎందుకంటే అదేమంటే అవి చాలా కథలు తర్వాత మీకు మేము చెప్తాము. దయచేసి మాత్రం మాకు న్యాయం చేయండి సార్. అదొకటి కమిటీలు కావాలా. పోతే నీళ్ళు కూడా ఈ ట్యాంక్ ఏడు పెట్టారు మాలపల్లి. ఆ నీళ్ళు అందరూ చేసుకున్నారు. మా ట్యాంక్ మాకు పెట్టండి, మీకు మేము ఉంటాం. ఎందుకంటే మా జనార్దన్ గారు మంచి మనసులు గల మనిషి. ఎందుకంటే పేదల మనిషి, అసలు వాస్తవం చెప్పాలంటే పేదల మనిషి. అలాంటి వాడు ఆయన కలకాలం ఉండాలా. ఎప్పుడైతే వైసీపీ పోయిందో మాకు ఒక పండగ వాతావరణం, మంచి పండగ వాతావరణం. నేను వచ్చేటప్పుడు కూడా డబ్బులు తీసుకొని ముందు రామారావు మహానుభావుడికి ఆయన మాకు చేశాడు. అయితే ఇంకో విషయంగా సార్, ఇంకా చిన్న రిక్వెస్ట్, మా కొడుకు జెస్సీ ప్రాణత్యాగం చేశాడు. ఒక టీడీపీ తప్ప ఎక్కడ తలమంచి నా కొడుకు. నేను అట్లా ఉన్నాను. అదొకటి మాకు కరువు పని మాత్రం ఒక దయచేసి మాత్రం మాకు ఇప్పలేని మా చేస్తున్నాం. మా భార్య సారు నమస్తే. నీకు మేము అటు ఇటు బాలా అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు టీడీపీ తరపునే ఉన్నాను. నా కొడుకు ఎన్ని దయ్యం బొగులు మీ పక్కనే ఉన్నాడు. మా భర్త కేసు ఎత్తి కొండ మీద ఫ్లాట్లు కేసు ఎత్తే నా భర్త పోయాడు. 4 రోజుల దాకా ఆడే ఉన్నాడు. ఎవరన్నా పోయారు, ఎవరన్నా వచ్చారా? ఎవరు పల్లె ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా. అన్నిటికీ మేము ముందుకు వచ్చి, నా కొడుకు ముందుకు వచ్చింది చేసి అన్నిటికీ మేము ముందుకు వస్తే మాకు నా కొడుకు ఇవ్వాలి మట్టి మట్టి పని. నెంబర్ ఓడిపోతే ఓడిపోయినప్పుడు వాళ్ళు వైసీపీ నెంబర్ కోడ్ పెట్టినప్పుడు కొండ మీద ఫ్లాట్లు కేసేసి నా భర్త పోయినాడు. రేక్సులు పోతే అందరు మా ఇంటి మీదకి వచ్చారు. పేరు మా పేరు సుబ్బారావు. మన ఎమ్మెల్యే గారు మన జనార్దన్ రావు గారు ప్రభుత్వంలోనే వేసారు కరెంట్ స్తంభాలు, కానీ స్తంభం ఇరిగిపోయింది. చెప్పండి పెద్ద కరెంట్ స్తంభము పోయింది. మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు వేసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ పాములతో ఇబ్బంది, చాలా కష్టపడుతున్నాం. దారిలో వచ్చే విధంగా చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత రాను దారికి కూడా కరెంట్ లేక చాలా ఇబ్బంది ఉన్నాం. తర్వాత బాత్రూమ్లో లేవు మాకు, కొంచెం చాలా వృద్ధాప్యంలో ఉన్నాం. బాత్రూమ్ కూడా కట్టి ఇస్తున్నట్లేదు. అది ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దయచేసి మాకు కరెంటు కావాలని కోరుతున్నాం. నాకేమో ఉండటానికి ఇల్లు లేదు, మళ్ళీ స్థలం కూడా లేదు సార్. నాకు ఏదన్నా ఒకటి చేసి మీకు మీరు చేయండి సార్. మాకు మనం ఉండటానికి కూడా చూడలేదు. నాకు పేరు నాగేంద్రం, ఉప్పు నాగేంద్రం. అన్నదమ్ముల ఇళ్లలో ఉంటున్నాను, వాళ్ళు ఏమో ఉంచట్లేదు. నాకు అసలు చోటు లేదు, ఇల్లు లేదు. నాకు ఆ ఒక్క సమస్య ఇది. మాది మంగళాద్రిపురం. మా చెరువు కొద్దిగా డ్రైనేజ్ అంతా కలిసి చూడండి సార్, కొద్దిగా వాటర్ అంతా ఖరాబ్ అయిపోతున్నాయి. ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ నీరు అనేది మనకి కలుషితమైంది. కాబట్టి చెరువు నీళ్ళు చెరువుకే ఉంచి మంచినీరుగా దాన్ని పైప్ లైన్ ద్వారా పక్కగా తీసో లేదా ఇనుకుడు గుంత చేసో అని డ్రైనేజ్ చేసేసి మనకి చెరువు నీళ్ళు మొత్తం మేము స్నానాలకి వాడుకుంటాం. అవి అలాంటి నీళ్ళని కలుషితం అయిపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నీళ్ళకి చుట్టూ
చెరువు బాగా చేసేసి మొత్తం క్లియర్గా ఉంచి ఆ నీళ్ళని మనకు శుద్ధిగా కాలువ నీళ్ళు వచ్చినప్పుడు మాకు రావడం లేదు సార్, మీకు అధికారం లేదు పెట్టుకోవడానికి అంటున్నారు. ఆ చెరువులో నీళ్ళు వస్తేనే మాకు బోర్లలో నీళ్ళు ఉంటున్నాయి. కాబట్టి చెరువు నీళ్ళు కూడా కాలువ నీళ్ళు కూడా చెరువులోకి వచ్చే మార్గం అని మాకు చేయండి సార్. స్కూల్ ఎంపీ జెడ్పీ స్కూల్ నుంచి చెరువు దాకా సిమెంట్ రోడ్. నమస్కారం ఎమ్మెల్యే గారు, మాది మాలపల్లి ఎస్సీ కాలనీ. మాకు శ్మశానానికి రోడ్డు లేదండి. శ్మశానానికి రోడ్డు లేదండి, రోడ్డు అయిపోయింది మాకు. అన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది. శ్మశానానికి చాలా ఎవరన్నా చనిపోతే మా కాలంలో కూడా వెళ్ళాల్సి వస్తుంది. మాకు కొంచెం వాక్ అయింది బాగా, కొంచెం వంట వేసి చూడండి సార్. మీరు ఒక్కలే చేయగలరు అది. మా ఫస్ట్ నుంచి మీ గవర్నమెంట్ మాది, సీనండకు తెలుసు మాకు. ఆయనే ఏదైనా చేసేది మాకు, మీరు చేస్తారని దృఢంగా నమ్ముతున్నామండి. దానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాట్లాడతాం అన్న, మేము బడుకులో ఉన్నాం. మాకు 4 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మాకు ఇంతవరకు దారి లేదు, పట్టాలు లేవు, ఏమి లేవు. ఒకసారి నువ్వు వచ్చావు, మేడం కూడా వచ్చింది, చూశారు, పట్టించుకున్న వాళ్ళు లేరు. చేసావు, నీళ్ళ పైపు లేపించావు, వాటర్ తెప్పించావు, అన్నీ చేసావు. కానీ ఇప్పుడు మా ఉండటానికి స్థలం సరిగా లేదు. కొంచెం అది సర్వే చేసి మాకు కొంచెం పట్టాలు ఇప్పించి, నేను ఎప్పుడు కూడా మీ చిన్నమ్మడి తిరుగుతుంటా. నన్ను కూడా చాలా మాటలు అన్నారు. కొంతమంది మన ఏమంటే అది పచ్చివాసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. పచ్చివాసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఏంటంటే ముసలి అయిపోయారు. వాళ్ళ భార్య వాళ్ళ కంపల్సరీ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలా, బాగోగులు అన్నీ చూసుకోవాలి. కాబట్టి అటువంటి వాళ్ళకి కొంత లేని వాళ్ళకి కొంత పెన్షన్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. పచ్చివాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, ఇంటికాడనే ఉంటున్నారు వాళ్ళు. చాలామంది అడిగారు నన్ను, ఒకసారి సార్కి చెప్తాలని చెప్పాను నేను. అటువంటి పింఛన్ వచ్చేది ఉంటే కొద్దిగా చెప్పండి సార్. ఓకే. ఈ రోజున ఈ గ్రామ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒకటే గ్రామ సభ అనేది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి కూర్చొని మన గ్రామానికి ఏమేమి పనులు చేయించుకోవాలని మనం నిర్ణయించుకుంటే దాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభే ఈ గ్రామ సభ. మన గ్రామానికి కావాల్సినటువంటి సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ దేశంలో గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ విధంగా ఈ దేశానికి మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేస్తడం జరుగుతుంది. మీకు అందరూ తెలుసు. ఈ రోజున గతంలో మన మోడీ గారు సర్పంచులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి క్యాష్ ఇస్తే, గతంలో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నింటినీ కూడా తన సొంత ఖాతాల్లోకి చేర్చుకొని ఎలాంటి అభివృద్ధి గ్రామాల్లో చేయకుండా 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ఎలాంటి రోడ్లు లేవు, ఎలాంటి మరి స్ట్రీట్ లైట్లు లేవు, అదేవిధంగా అభివృద్ధి నిరోధకుడిగా పేరుగాంచాడు. ఈ రోజున రోడ్లు చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు దాదాపు 25,000 కిలోమీటర్ల రోడ్లు అయితే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1 కిలోమీటర్ రోడ్డు కూడా ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు పడి ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున వీధి దీపాలు లేవు. మరి అదేవిధంగా చెత్తను సేకరించేది లేదు. ఈ రోజున అనేక మంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెట్ పవర్ తీసేసిన తర్వాత వాళ్ళే వీధి దీపాలు పెట్టుకుంటూ వాళ్ళ సొంత డబ్బులతోటి మరి ఈ ఊళ్ళో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అదేవిధంగా చంద్రబాబు నాయకత్వం అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా ప్రతి గ్రామాలని ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తాయి. దాంట్లో భాగంగా గ్రామ ప్రజలందరూ కూడా
మీకు కావాల్సినటువంటి మీ సమస్యల్ని, మీ గ్రామాల సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకుపోతే ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారని నమ్మకం, విశ్వాసం మనం ఉంది కనుక మీరందరూ దయచేసి మీ ఊరి సమస్యలను మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గ్రామ సభలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సోదరులు దామచర్ల జనార్దన్ రావు గారు, సభ్యులు శ్రీనివాసులు గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, మా సోదరులు బీజేపీ నియోజకవర్గ నాయకులు యోగయ్య యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు ఈ గ్రామ నాయకులందరూ కూడా నమస్కారాలు. ఒకే 2 విషయాలు. ఇందాక ఎండిఓ గారు చక్కగా ఒక మాట అన్నారు. గతంలో గ్రామ సభలు తూతూ మంత్రంగా జరిగేది. ఇంత ఆహ్లాదకరణ వాతావరణంలో కానీ లేదా మీ సమస్యలను అర్థం చేసుకొని మీకు మరలా తిరిగి ఏం చేయాలన్నటువంటి ఆలోచనగా జరగలేదు. ఏదో మొక్కుబడిగా జరిగాయి. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 13,000 కోట్ల రూపాయలని గ్రామ సభల కంటే పంచాయతీకి వస 13,000 కోట్ల రూపాయలని డైవర్ట్ చేసి గ్రామాల అభివృద్ధికి నోచుకోకుండా చేసినటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు. ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి ఒక 70-80 రోజుల్లోనే 1,450 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు దక్కలు చేయబడ్డాయి, నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, గ్రామాలను ఎలా పరిపుష్టం చేయాలి, గ్రామాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేశ వ్యవస్థ బాగుండాలంటే ముందు గ్రామాభివృద్ధి గ్రామం నుంచి మొదలు కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పరిస్థితులు నేను గమనించిన తర్వాత అందరూ కూడా 2014-19 మధ్య జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కూడా నెమరవేసి ఒక దుర్మార్గ పరిపాలన నడిచి లేదా ఎవరైనా ఏదైనా మాట్లాడితే లోపల జైల్లో పెట్టడం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఒక పెద్ద మనిషిని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రతిపక్ష నాయకుడిని జైలు 53 రోజులు పెట్టారు. ఈ ప్రజల యొక్క మంచి కోసం, ఈ ప్రజల బాగోగుల కోసం, ఈ ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి ఆయన 53 రోజులు నిష్కారణంగా జైల్లో ఉండవలసిన పరిస్థితి. కాబట్టి తిరిగి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి కావటం, ఇక్కడ మన శాసనసభ్యుడు కూడా అనూహ్యమైన రీతిలో ఒంగోలు చరిత్రలోనే 34,000 పైచిలకు మెజారిటీ రావడం మొట్టమొదటిసారి ప్రజలు అంగీకరించినటువంటిది. ఇక్కడ నేను ఇంకొక స్పష్టంగా చెబుతున్నాను, 2014-19లో జరిగినటువంటి అభివృద్ధిని గుర్తుంచుకున్న జనం 19లో మర్చిపోయారు. కానీ తిరిగి చేసిన పొరపాటును అర్థం చేసుకొని 24లో మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ఇలాంటి అభివృద్ధి కారకులు ఉండాలి, మా ప్రయోజనాలు నెరవేరాలి, గ్రామాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకురావడం, ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇవాళ జనసేన, అదేవిధంగా సోదరులు చెప్పిన బీజేపీ కూటమి ఇవాళ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. 25,000 కిలోమీటర్ల రోడ్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇస్తే మొన్న 1 కిలోమీటర్ రోడ్డు వేసిన సందర్భం కూడా లేదు. ఇవాళ మరలా 17,500 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీ సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో, ప్రత్యేకించి మీ శాసనసభ్యులు జనార్దన్ గారి హయాంలో మరలా తిరిగి బ్రహ్మాండంగా జరుగుతాయని చెబుతూ మీ అందరికీ మంచి జరగాలని, సమస్యలు గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి ఏ ప్రభుత్వం అయితే నిజంగా మీకోసం పనిచేస్తుందో గ్రామంలో ఉండే వర్గ రాజకీయాలు మానేసి పనిచేసే ప్రభుత్వానికి బాధ్యతగా ఉండండి, పనిచేసే వాళ్ళకి అండగా ఉండండి. నిన్న పెంచిన పెన్షన్లు కూడా 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇంత ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఏ ఒక్కటి ఆగలేదు, జీతాలు ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు, ఏ ప్రభుత్వ పథకాలు ఆగలేదు. ప్రతిదీ చేస్తున్నటువంటి జనానికి అర్థం కాల. ఇంత లోటు బడ్జెట్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు మయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్తే చంద్రబాబు నాయుడు ఎలా ఇస్తున్నారో మాకు కూడా అందుపట్టడం లేదు. అంత గొప్పగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మీరు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరి అభిమాన శాసనసభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ అన్న గారికి, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూర్ఖాన్ బాలాజీ గారికి, యోగయ్య యాదవ్ గారికి, ఇక సభ మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి, అలాగే మా ఎంపీటీసీ గారికి, అందరికి కూడా ఇప్పుడు కూడా ఏదన్నా మాట్లాడాల్సిన సందర్భం వస్తే ఒకటే చెప్తాం. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చరిత్ర తీసుకుంటే జనార్దన్ గారికి ముందు, జనార్దన్ గారి తర్వాత అనే విధంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అభివృద్ధి జనార్దన్ అన్న చెప్పాడు, చేసి చూపించాడు. అందుకనే పొరపాటు అయిపోయిందని 2019లో తెలుసుకున్నటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మహానుభావులందరూ కూడా 2024లో
ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు లేదు. 34,26 ఓట్లు మరి జనార్దన్ అన్న మన తన ప్రత్యర్థిని డిపాజిట్లు కూడా లేకుండా అతను ఓడించడం అనేది ఇది చరిత్రలో లిఖించదగ్గ విషయం అని కూడా మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఎప్పుడు కూడా ప్రజల సాధక బాధలు, ప్రజల కష్టాలని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకునే వ్యక్తి. ఆ కుటుంబం, దామచర్ల కుటుంబం అనేది ఎప్పుడు కూడా ప్రజలకి 24 గంటలు వాళ్ళ ఆలోచన వాళ్ళ వ్యక్తిగత అవసరాల మీద ఉండదు. ఎప్పుడు కూడా సమాజం, ప్రజల శ్రేయస్సు, సంక్షేమం గురించి ఆలోచించే కుటుంబం. ఎందుకు చెప్తున్నానంటే రాత్రి ఆయన ఇంటికి వచ్చేసరికి తెల్లారి 2:30-3 అయింది. ఇంకా నిద్రపోకుండా వెంటనే మళ్ళీ 7 గంటలకు నిద్రలేసి కార్యక్రమాలకి అన్నిటి కూడా అటెండ్ అవుతా వస్తూ ఉన్నారు. అంటే అటువంటి నాయకులు ప్రజల సంక్షేమం గురించి, ప్రజల శ్రేయస్సు గురించి అనునిత్యం ఆలోచించే ఆ దృక్పథం ఉన్నటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళలో జనార్దన్ అన్న మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మీ అందరూ హృదయాల్లో కూడా ఆయన చోటు సంపాదించుకున్నాడు. మరి మీ గ్రామంలో కాదు, ఏ ఒంగోలులో 50 డివిజన్లు ఉంటే ఒంగోలులో రూరల్ ఏరియాస్ లో కూడా ఏ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత అభివృద్ధి చేశాడో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ శాసనసభ్యుల గారి దగ్గర ఉంది. మరి గత 5 ఏళ్ళు మరి అందరు చెప్తున్నట్టే ఒక చీకటి సామ్రాజ్యాన్ని, ఆ చీకటి పరిపాలనని ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు అందరూ కూడా చాలా ఉపశమనంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చింది, ప్రజల పరిపాలన వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి ఇప్పుడు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, బీజేపీ కూటమి నాయకత్వంలో ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా సుపరిపాలన, సువర్ణ పరిపాలన జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బ్యాంక్ ద్వారా జమ అవుతాయి సార్. నెక్స్ట్ వెంకటేశ్వర గ్రూప్. వరుసగా ఉండండి. రాజరాజేశ్వరి గ్రూప్. నెక్స్ట్ ఆశా కిరణ్. కోదండ రామస్వామి సిఐఎఫ్ 1.5 లక్ష. పోలేరమ్మ గ్రూపు రెడీగా ఉండండి. ఉన్నాయి సార్, వీటిలో ఉన్నాయి, చెక్స్ కూడా ఉన్నాయి. తర్వాత హదస్సా గ్రూపు. అమృత SC/ST సప్లైన్ సార్, అమృత గ్రూప్. ప్రియదర్శిని గ్రూప్. ఇదిగోండి శ్రీలక్ష్మి గ్రూప్. ఇది శ్రీలక్ష్మి. ఎరిజర్ల 4లో ఆంజనేయ గ్రూపు. మొత్తం 60 లక్షల రూపాయలు మంజూరు పత్రాలని గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు మోక్తాన్ బాలాజీ గారు, అదేవిధంగా యోగయ్య గారు, అదేవిధంగా గుర్రా గ్రామ ఇవ్వండి సార్, గ్రామ సర్పంచ్ గారు, టీసీ గారు, గౌరవ ఎంపీడీఓ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మీ ఖాతాలకి జమ అవుతాయి. ఇవన్నీ కూడా శాంక్షన్ పత్రాలను అందించినందుకు గౌరవ ఓపీలు, స్టాఫ్, అందరూ కూడా గౌరవ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు గారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకటే రాష్ట్రం అంతా కూడా గ్రామ సభ అనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చటం, ఈరోజు మేమందరం కూడా గ్రామంలో జరుగుతున్న ఏదైతే ఈ 5 సంవత్సరాల తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒకసారి మాట్లాడాలి, ఒకసారి అందరినీ కూడా చూసినట్టుంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ గ్రామ సభ అన్ని ఊళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. మనకి ఒంగోలు మండలంలో 14 పంచాయతీలు, అదేవిధంగా కొత్తపట్నంలో 15 పంచాయతీల్లో గ్రామ సభ జరుగుతుంది. దీనికన్నిటికీ కూడా ఆఫీసర్ని కూడా దీనికి పంపించి దీంట్లో ఉండే
ఏదైతే విలేజెస్లో మేజర్ సమస్యలు ఉన్నాయో దాని మీద చర్చించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఇందాక మన వాళ్ళందరూ కూడా అందుకే మాట్లాడమన్నాను. గ్రామంలో మేజర్గా ఉండే ఇష్యూస్, మేజర్గా ఉండే ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి కూడా నేను కొంత మన వాళ్ళతో కూడా మాట్లాడమంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, డ్రైనేజీ కట్టడం వల్ల అది కొంచెం మురికి నీళ్ళు దానివల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఒక అతను మన వచ్చేసి అవన్నీ మురికి నీళ్ళు అన్నీ కూడా చెరువులోకి వెళ్ళి చెరువు కూడా ఇబ్బందులు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇల్లు పట్టాలు కావాలి, అదేవిధంగా పట్టాలు లేవు, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇల్లు కూడా కట్టుకోవాలి, ఇల్లు శాంక్షన్ చేయించమని చెప్పి కొంతమంది అడిగారు. అదేవిధంగా ఇంకా మేజర్ ఇంకా పెన్షన్ రావట్లేదని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు. ఇవన్నీ కూడా తప్పకుండా కూడా చేస్తాం. ఈ ఊర్లో వచ్చే లోపలికి పోయినసారి 83 పట్టాలు ఇచ్చాము. ఆ రోజు మంగళాదిపురంలో 86 పట్టాలు ఇచ్చాం. ఇప్పుడు మంగళాదిపురంలో కూడా ఒక 30, అదేవిధంగా విడిగా ఒక 150, 180 పట్టాలు అవసరం అని చెప్పేసి కూడా ఈరోజు మనకు వచ్చిన సమాచారం. తప్పకుండా తొందరలోనే అవి కూడా పట్టాలు ఎవరెవరికి లేదో స్థలం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మనకు వచ్చే లోపల ఇల్లు కూడా హౌసింగ్లో ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. పోయినసారి 14-18లో ఎన్ని హౌసెస్ ఉంటే ఎంతమంది స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోయారో అందరికి కూడా ఆ రోజు శాంక్షన్ చేపించాం. వాళ్ళు ఎవరు అడిగితే వాళ్ళకందరూ కూడా ఆ రోజు ఇల్లు కట్టించాం. కానీ కొంతమంది ఇంకా కూడా కట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉండి లేదా ఇబ్బంది ఉంటే అప్పుడు కట్టుకోకపోయింటే వాళ్ళకు కూడా ఈసారి శాంక్షన్ చేపించే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మూడోది వచ్చేసి ఏదైతే పెన్షన్లు, కొంతమంది పెన్షన్స్ మనకి ఈ ప్రభుత్వం మన జరిగిన ఈ సైకో జగన్ పరిపాలనలో చాలామంది కూడా కరెంటు బిల్లు ఉందని, లేకపోతే మోటార్ సైకిల్ ఉందని, లేకపోతే ఏదో కారణాల చేత పెన్షన్లు తీసేశారు. ఆ పెన్షన్లన్నీ కూడా తొందరలోనే ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరెవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటట్టుగా అవి కూడా చర్యలు తీసుకునే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దానికి ఎందుకంటే పోయినసారి మన టైంలో 100% ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం. ఒక్కరికి కూడా కారణాల చేత ఆపలేదు. ఆ రోజు అందరికీ ఇచ్చాం. తర్వాత మన వచ్చిన ప్రభుత్వంలో ఈ పని జరిగింది. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేసేదానికి ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా మనకి మంగళాద్రిపురంలో ఏదైతే చెరువులు చెప్పారో దాన్ని కూడా ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేపిస్తాం. ఆ చెరువులోకి మునుగు నీరు పోకుండా దాన్ని ఏం చేయాలనేది కూడా రేపు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి దాన్ని కూడా పరిస్థితి చేసే కార్యక్రమం అవి కూడా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈసారి ఒకసారి మనం గమనించుకుంటే అనేక కార్యక్రమాలు కూడా మనం పోయినసారి చేసాం. 75% ఆ రోజు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు మంగళాద్రిపురం నేను రాకముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మెయిన్ రోడ్ నుంచి అక్కడ వరకు రోడ్డు వేసాం, ప్రతి రోడ్లు కూడా వేసాం. అదేవిధంగా డ్రైన్లు కట్టించాం, అదేవిధంగా చెరువు పూడికలు తీపించాం, 2 అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టించాను. అదేవిధంగా ఏది అడిగితే ఆ రోజు అభివృద్ధి అనేది పూర్తిగా ఆ రోజు మన టైంలో మనం అన్నీ కూడా మనం చేసాం. ఈరోజు మొన్నే మన నియోజకవర్గానికి 15 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి మన మండలంకి వచ్చే లోపలికి ఏ గ్రామాలలో ఇంకా రోడ్లు పెండింగ్ ఉంటాయో సిమెంట్ రోడ్లు అవన్నీ కూడా శాంక్షన్ చేశాం. మన గ్రామంలో కూడా రేపు తొందరలోనే మొదలు పెడతారు. పూర్తిగా ఒక రోడ్డు అనేది కాకుండా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయ్యేటట్టుగా ఫస్ట్ ప్రయారిటీ రోడ్లకు ఇచ్చేసాం. రోడ్లు కూడా అవి కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ మనకు వచ్చే దాంట్లో డ్రైనేజీలు పెట్టుకుంటాం. డ్రైనేజీలు పెట్టి డ్రైనేజీలు కూడా ఎక్కడా కూడా ఒక్క డ్రైనేజీ కూడా రాకుండా డ్రైనేజీలు అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కంప్లీట్ అయ్యేటట్టుగా డ్రైనేజీలు చేస్తాం. ఈలోపు రేపు మళ్ళా ఒకసారి ప్రోగ్రాం పెట్టుకుంటాం. డిపార్ట్మెంట్లు అంతా కూడా ఈరోజు మొత్తం కూడా మారతాం. ఈరోజు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళతో ఒకసారి మీటింగ్ పెడతాను. ఆ విఆర్ఓ కానీ విలేజ్ సెక్రటరీ కానీ అదేవిధంగా ఎవరున్నారో వాళ్ళందరితో ఒకసారి మీటింగ్ పెట్టి మన గ్రామంలో కాలువలు తీయటం, అదేవిధంగా బ్లీచింగ్ కొట్టడం, కరెంటు స్తంభాలు ఏమైనా కావాలంటే స్తంభాలు వేయటం, లైటింగ్ ఇవ్వటం,
అదేవిధంగా ఇంకా పెన్షన్ రాని వాళ్ళకి నోట్ చేసుకోవటం, ఇల్లు లేని వాళ్ళకి నోట్ చేసుకోవటం, ఇంటింటికి పంపిస్తాం. ఇంటింట్లో ఉండే సమస్యలు కూడా రాసుకోమంటాం. ఇంటింట్లో ఏదైతే ఇబ్బందులు ఉందో మీ బజార్లో ఉందో ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్క ప్రయారిటీలో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అది తొందరలోనే ఎంత కూడా మారుతారు వస్తారు కాబట్టి అవన్నీ కూడా చూసే బాధ్యతగా దాన్ని కూడా మనం చేస్తాం. ప్రతి సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అనేది ఊళ్ళోనే ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన విలేజ్ విఆర్ఓ ఖచ్చితంగా ఊళ్ళోనే ఉండాలి. ఊర్లో సమస్యలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. సర్పంచ్ ఎంపీటీసీలు వీళ్ళతో పాటే వీళ్ళు కూడా ఊళ్ళో గ్రామంలో ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు టౌన్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా క్లీనింగ్ పెట్టాం. మొత్తం కాలువలు వేస్తున్నారు, బ్లీచింగ్లు కొడుతున్నారు. మంచినీళ్ళు ఎక్కడైనా రాకపోతే పైపు లైన్ లేకపోయినా కూడా అవన్నీ కూడా చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఇస్తాం. పోయినసారి మన టైంలోనే ఇచ్చాం. ఇంకా ఎక్కడైనా మంచినీళ్ళు రాకపోతే కూడా అవన్నీ కూడా కుళాయిలు ప్రతి ఇంటికి వచ్చేటట్టుగా టయానికి ఇచ్చేటట్టుగా మన గ్రామాల్లో కూడా మనం దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంటికి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో, ఇంటికి కావాల్సిన కరెంటు కావాలి, తాగేదానికి నీళ్లు కావాలి, ముసలి వాళ్ళు ఉన్నారంటే పెన్షన్ కావాలి, ఇలాంటి మళ్ళీ అదేవిధంగా మీ వ్యవసాయ భూములు కూడా పోయినసారి ఇలాగా వాళ్ళ ముద్దలు వేసుకొని వాళ్ళ బొమ్మలు వేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ కాగితాలు మా దగ్గర పెట్టండి, ఒరిజినల్స్ మీకు జిరాక్స్ కాపీలు ఇస్తామని ఏదైతే పాత ప్రభుత్వాలు చేసినాయో ఆ పద్ధతులు కాకుండా మొన్నే మన ముఖ్యమంత్రి గారు కొత్త పాస్బుక్ విధానాన్ని కూడా పెట్టారు. కొత్త మీ పొలాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా కొత్త పాస్బుక్ రీతిని కూడా తొందరలోనే మొదలు పెడతారు. ప్రతి పాస్బుక్ అది డిజిటల్ కూడా చేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే టౌన్లో మీ అందరికి కూడా తెలుసు, మీరు ఎవరో భూముల్ని ఎవరో అమ్ముకోవటం, అదేవిధంగా మన వాళ్ళకి తెలిసే లోపలే 4-5 రిజిస్ట్రేషన్లు రావటం, దొంగ పట్టాలు క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా చేశారు. అందుకని ఆ పద్ధతి కాకుండా డిజిటల్ పాస్బుక్ని ఈరోజు ప్రభుత్వం కూడా పెడతా ఉంది. కాబట్టి ప్రతి పొలాల వాళ్ళకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో పొలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్త పాస్బుక్లు వచ్చే విధంగా తొందరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ పాస్బుక్ ఉంటే చాలు, మీది కరెక్ట్గా ఉందా, లేకపోతే మీ భూమి మీ పేరు మీదే ఉందా, లేకపోతే దాని మీద ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా మీకు తెలిసే విధంగా డిజిటల్ పాస్బుక్లు కూడా తొందరలోనే మీ అందరికి కూడా ఇచ్చే పనులు చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా గ్రూపులు మహిళలు కూడా గ్రూపులు ఉన్నారు. ఇదివరకు మన గ్రూపులకి ఏ విధంగా మహిళలు ఇంటికి కాకుండా వాళ్ళ గ్రూపులకు కూడా కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా పని చేసుకునే విధంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉండేటట్టుగా మహిళలను కూడా ప్రోత్సహించింది కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ మహిళలకు కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చిందో మీ అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఇదివరకు మనం ఎన్నో సంవత్సరాలు మనం చూసాం. కాబట్టి ఇలాంటివన్నీ ఆగినవన్నీ కూడా మళ్ళా మొదలు పెడతాం. తప్పకుండా కూడా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు కూడా ఆర్థికంగా కూడా పైకి ఎదగాలి. వ్యవసాయ రంగంలో కూడా మీరు చేసే పోయినసారి కూడా అందరికి కూడా తెలియపరిచాం. వ్యవసాయంలో మీరుండే సాయిల్ టెస్టులు చేసాం ఆ టైంలో ఈ సాయిల్కి ఏది పండిస్తే మీకు మంచి రేట్ వస్తుందని కూడా అది కూడా వ్యవసాయ శాఖ నుంచి వాళ్ళందరినీ కూడా పంపించాం. అదేవిధంగా ఇంకుడు గుంటలు తీసాం. నీళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా ఇంకుడు గుంటలు స్టార్ట్ చేసుకునేటట్టుగా పంటలు పండే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన టైంలో చాలా చేసాం. ఇవన్నీ కూడా ఆగిపోయి మొన్నంతా కూడా రాక్షస పాలన చూసాం. అందరి మీద ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, ఈ గొడవలు చేయటం, ఇవి తప్పితే ప్రజలు శ్రేయస్సు లాస్ట్ టైం జరగలేదు. కాబట్టి అవన్నీ కూడా ఆగిపోయి మళ్ళా స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ ఆగినాయో దాన్ని ఖచ్చితంగా మన గ్రామంలో మిగిలిన పనులన్నీ కూడా చేస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా ఎప్పుడు పార్టీ అన్నా మనమన్నా ఒక గౌరవం ఉంది. కాబట్టి మీ గ్రామంలోనే ఇవాళ గ్రామ సభ కూడా మీ ఊరికే వస్తామని చెప్పేసి ఊళ్ళో పెట్టుకోవటం, మీ అందరినీ కూడా కలుద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. తర్వాత కొత్తపట్నంలో ఈత ముక్కలు ఒకటి పెట్టుకున్నాం. కాబట్టి అన్నీ కూడా ఏదైతే మీరు చెప్పిన కంప్లైంట్స్ కూడా నోట్ చేసుకున్నాం. భవిష్యత్తులో రేపు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటి మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈ గ్రామ సభకు విచ్చేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. హెల్త్ కూడా మెడికల్ క్యాంప్ కూడా పెట్టిస్తారు. ప్రతి 3 నెలలు
హెల్త్ నుంచి మన ఊర్లో ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ టెస్టింగ్ అన్నీ కూడా పెట్టిస్తాం. ప్రతి 3 నెలల్లో జరిగేటట్టు చేస్తాం. కరెంటు కూడా ఇందాక చెప్పినట్టు సబ్స్టేషన్ కూడా ఇక్కడ ఒకటి కరెంటు సబ్స్టేషన్ కూడా పెట్టిస్తాం. అన్నీ కూడా మనకి కావాల్సింది ఏదైతే మన గ్రామంలో ఉన్నాయో గ్రామంలో అన్నీ కూడా మనకి ఒక సంవత్సరం లోపల మళ్ళా నాకు ఇది కావాలి అనే అడగకుండా చేసే విధంగా నా పని నేను ఎక్కడ తిరుగుతున్నా కూడా ఏ ఊర్లో ఏం జరుగుతుంది, మనకి ఏం చెప్పారు, ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఈరోజు దీనికోసం అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నాం. మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఎండిఓ గారికి కానీ మన స్పెషల్ ఆఫీసరు గోపీచంద్ గారు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ట్యాంక్ కావాలి, నీళ్ళు సరిపోవట్లేదు అన్నారు, దాన్ని కూడా పెడతాం. రేపు వచ్చిన తర్వాత ఇంటింటికి కూడా మన కుళాయిలు వేసి మనం ఇదివరకులా చేసేది కాదు, ఒక టైంలో ఇంటికి మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.